సో మా ఫ్యామిలీలో పెళ్ళి అవుతూ ఉండిందనమాట తిరుపతిలో. ఇంకా బెంగళూరు నుంచి తిరుపతి బయలుదేరదామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయాము. బికాజ్ బెంగళూరు టు తిరుపతి రఫ్గా 4-5 అవర్స్ జర్నీ. సో కార్లోనే వెళ్ళిపోదామని ఇంకా అంతా ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయాము. ఏంలే ఇంకా అరుల్కి మనము బయటికి వెళ్దామా వెళ్దామా అని అనగానే ఫుల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. వాడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అరౌండ్ ఉన్నప్పటి నుంచి తెలిసిపోయింది కార్ ఎక్కడ ఉంటుంది, బైక్ ఎక్కడ ఉంటుంది, నావిగేట్ చేసుకోవడం అర్థమైపోయింది. సో బేస్మెంట్కి వెళ్ళంగానే హీ నోస్ అనమాట ఏ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి అండ్ ఆల్. సో ఇంక అట్లా చూడండి ఎలా పాయింట్అవుట్ చేస్తున్నాడు ఇంక ఈ కార్ అని చెప్పి అని. అలా క్విక్ స్టాప్ ఏమో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపేసాము, విష్ణు భవన్ అని. ఆల్మోస్ట్ అన్ అవర్ ఆర్ సో ఫ్రమ్ ది బెంగళూరు. ఇంకా అక్కడ ఆపేసుకుని టిఫిన్స్ అన్నీ ఆర్డర్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 30 minutes అవే ఫ్రమ్ తిరుపతి ఆర్ సో ఈ హెరిటేజ్ పార్లర్ ఉండింది. హెరిటేజ్ పార్లర్లో ఇక్కడ ఏంటంటే యూ గెట్ ఇట్ ఫర్ వెరీ లో ప్రైజెస్ కంపేర్ టు ది మార్కెట్. సో ఇంకా అక్కడ ఆపేసుకుని ఐ ఆల్వేస్ థాట్ అక్షయకల్ప స్పైస్డ్ బటర్ మిల్క్ వాజ్ ది సుపీరియర్. ఇంకా ఎప్పుడైతే హెరిటేజ్ది ట్రై చేశానో అల్టిమేట్. ఎవరైనా ట్రై చేయకపోయిందంటే ట్రై చేసేయండి. ఇక్కడ కూర్చుని ఇలా బటర్ మిల్క్ తాగేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ రూమ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. లంచ్కి ఎప్పుడు పిలుస్తారో వెళ్దాము అన్నట్టు. అప్పటికే ఇంకా మా వాడికి ఫుల్ ఇరిటేషన్ వస్తుంది, బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎంత మొండి చేస్తూ ఉన్నాడంటే చూడు ఎట్లా అల్లరి చేస్తున్నాడు, ఇంకెలా అయినా బయటికి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి అని. ఇంకా ఫైనలీ పట్టుకెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫ్రీ బర్డ్ అనమాట. ఫుల్ మొత్తం హాల్ అంతా వాడితే తిరగడం, పరిగెట్టడం, స్టెప్స్ ఉంటే స్టెప్స్ పైకి కిందికి ఎక్కడము, అస్సలు ఆపుకోలేకపోయాను. సో బ్రాహ్మిన్స్ వెడ్డింగ్లో ఏంటంటే తోట సంబరం అని ఒకటి ఉంటుంది, ఎదురుకోళ్ళ అని ఒకటి ఉంటుంది. సో తోట సంబరంలో ఏంటంటే ఒకరికొకళ్ళు బట్టలు పెట్టుకోవడం, ఒకరికొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవడం అన్నట్టు. ఎదుర్కోవాలంటే ఏంటంటే ఒక చిన్న ఫన్ ఈవెంట్ లాగా అనమాట. సో అబ్బాయి ఇటువైపు అమ్మాయి ఇటువైపు నించుంటారు ఆపోజిట్గా. ఒకరికొకరు ఇంప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ టువర్డ్స్ దెమ్ తీసుకురావాలి. ఫైనల్గా దండలు ఎక్స్చేంజ్ చేసేసుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా బొమ్మల కొలువు పెట్టారో. ఒక్కొక్క ఈవెంట్ టువర్డ్స్ ద మ్యారేజ్ అనేది డిస్క్రైబ్ చేస్తూ ఫస్ట్ ఏమో పసుపు అదే పెళ్లి కూతురుని చేయడము, తర్వాత మెహందీ, తర్వాత స్నాతకం, కాశీ ప్రయాణం, అసలు అంతకుముందు మధ్యలో ఎంగేజ్మెంట్ ఒకటి, తర్వాత జీలకర్ర బెల్లం తాళి కట్టడం, తర్వాత సప్తపదాలు, ఇవన్నీ ఇట్లా పెట్టేశారు. మరి వీటన్నిటి మధ్యలో మా ఎంటర్టైన్మెంట్ మాకు ఉండాల్సిందే కదా. మా వాడిని ఎంటర్టైన్ చేస్తూ వాడిని ఎంగేజ్ చేసేప్పటికే మాకు టైం అంతా సరిపోయిందనమాట. ఏదో ఒక గేమ్, కొత్త ఇన్వెన్షన్స్ రావాలన్నమాట. లేకపోతే ఇంకా పరుగులు బాటిల్స్తో ఆడామని ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతాడు. సో ఎంగేజ్ చేయడం కోసం కొత్త యాక్టివిటీస్ అన్నీ తీసుకొస్తూ ఉండాలి. ఫైనల్లీ అమ్మాయిది గౌరీ పూజ అయిపోగానే అమ్మాయిని బుట్టలో తీసుకెళ్ళి మండపం మీద కూర్చోబెడతారు తెరక అవతల వైపు. నెక్స్ట్ ఈవెంట్ ఏమో కాళ్ళు కడగడం, కన్యాదానం చేయడం, ఆ తర్వాత జీలకర్ర బెల్లం.
మా దాంట్లో యూజువల్గా అంటారు ఇట్లా అమ్మాయి ఎప్పుడైనా మధుపరకం వేసుకుని ఆ జ్యోతిర్పళ్ళెం పట్టుకుని వస్తున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది అని. ఇంకా అలా పెళ్ళి అంతా ముగించేసుకుని మళ్ళీ బెంగళూరుకి బయలుదేరిపోయాము. దారిలో సరే టిఫిన్స్ కోసం ఆపుదాము అనుకుంటే ఇంక అక్కడ ఏదో ట్రావెల్స్ బస్ ఆగింది. ఫుల్ పీపుల్ అనమాట. ఇంకా ఫైనలీ వద్దులే ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ తినేద్దామని ఫిక్స్ అయ్యాం. రాగానే మరి ఇంకా మా వాడిది హెయిర్ యాజ్ యూజువల్ హెయిర్ కట్ మళ్ళీ టైం అయిపోయింది కాబట్టి హెయిర్ కట్ పట్టుకెళ్ళిపోయాము. ఏడుపు ఇంకా రొటీన్ తెలిసిందే కదా, హెయిర్ తీయడం అంటే చాలు అదొక పెద్ద టాస్క్. ఇంకా అయిపోయిన తర్వాత ఆల్ హ్యాపీ అనమాట. గేమ్స్ ఆడుకోవడము, ఇంకా వాళ్ళు ఏదో చిన్న జెల్ అవి రాశారు. ఆ హెయిర్ కట్ ఎంత స్టైలిష్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి మూమెంట్స్ మనందరికీ ఉంటాయి కదా. కొన్ని ఇద్దరు ఇలా వీడియోస్లో పోస్ట్ చేయడమో, లేకపోతే ఫోన్లోనే కెమెరా రోల్లో గిగా బైట్స్లో సేవ్ చేసుకుంటూ ఉండడమో. స్వీట్ మెమరీస్. దిస్ ఈజ్ మై సన్స్ ఫేవరెట్ అనమాట. ఇక్కడ బాల్కనీ నుంచి కూర్చొని ఎప్పుడు వచ్చే వాటర్ ట్యాంకర్స్ అన్నిటిని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ ఈరోజు కిందికి వెళ్ళి చూడగలిగాడు అనే ఆ రోజు ఆ సంతోషం చూడాలి, ఎంత హ్యాపీనెస్ ఉండిందో. ఇంకా అలాగే కింద సూపర్ మార్కెట్కి వెళ్తే దొరికినవన్నీ తీసుకెళ్ళి బిల్లింగ్ కౌంటర్లోకి ఇస్తున్నాడు. అంటే వాడికి తెలిసిపోయింది దట్ అక్కడికి వెళ్ళి బిల్ చేయించాలి ఇవన్నీ అని చెప్పి అని. వన్ మోర్ లేటెస్ట్ అబ్సెషన్ అరుల్ది. ఇట్స్ ద BTS స్విమ్ సాంగ్. ఎప్పుడు చూసినా సీమ్ అంటూ ఉంటాడనమాట. అంటే వాడికి ఆ సాంగ్ పెట్టాలి అని చూడండి ఎట్లా పాయింట్అవుట్ చేసి ఇంకా ఆ సాంగ్ కావాలి అని ఇంకా అక్కడ కూర్చుని పోతాడు. ఒకసారి ఆ సాంగ్ పెట్టాలంటే ఆ సాంగ్ చూడాలి అని. చూడాలని కాదు, వింటే చాలు వాడికి హ్యాపీనెస్. మీకు ఇలాంటి ఎన్నో మూమెంట్స్ చూడాలి అంటే ఈ క్యూట్ ఫేస్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోండి.